సంభవం అధ్యాయం 1 జియో హాట్‌స్టార్‌లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా చూసాక నాకెలా అనిపించిందంటే చాలా నచ్చింది. మెయిన్‌గా లాస్ట్‌లో వచ్చే ఆ ట్విస్ట్ మాత్రం చాలా బావుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఒక చిన్న డీటెయిల్ మిస్ అయినా కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. మలయాళం మూవీస్ బడ్జెట్ తక్కువ, క్వాలిటీ మాత్రం టాప్ నాచ్ ఉంటాయి. కానీ మన తెలుగు సినిమాలో బడ్జెట్ ఎక్కువ ఉంటాయి. కానీ ఒక సీరియల్ చూస్తున్న ఫీల్ అయితే వస్తది. తప్పు ఎక్కడ జరుగుతుందో మరి. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే ఆనంద్ అండ్ అశోక్ అని ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ అడవిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక బాడీ కనిపిస్తుంది. తన దగ్గర ఒక వాకీ టాకీ దొరుకుతుంది. అందులో నుంచి నన్ను కాపాడండి అని ఒక వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరూ అడవిలోకి వెళ్తారు. వెళ్ళాక వాళ్ళకి ఏం జరిగింది, అసలు వాకీ టాకీలో మాట్లాడింది ఎవరు, అలాగే ఆ బాడీ ఎవరిది అనేది సినిమాలో చూడాలి. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఒక చిన్న డీటెయిల్ మిస్ అయినా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. మెయిన్గా ఇంటర్వల్ టెస్ట్ మాత్రం అదిరిపోయింది. అలాగే ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ చూస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ సెకండ్ హాఫ్లో వాటన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తారు. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తుంది. ఎందుకంటే జరిగిన సీన్సే రిపీట్ అవుతుంటాయి కాబట్టి. అలాగే వీటి వెనకున్న బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగుంది. చాలా బాగా రాసుకున్నారు. ఈ మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అలాగే బీజిఎం కూడా చాలా బాగుంది. ఇంకా డైరెక్టర్ జీతు సతీషన్ చాలా మంచి స్టోరీని తీసుకొని అదిరిపోయే స్క్రీన్ ప్లేని రాసుకున్నారు. అలాగే మంచి మంచి ట్విస్ట్లు పెట్టుకొని ఎక్కడ ఎలా రివీల్ చేయాలో అలానే రివీల్ చేశారు. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి సినిమా, అస్సలు మిస్ అవ్వద్దు. మలయాళం మూవీ కాబట్టి ఎక్కడ అడల్ట్ సీన్స్ ఉండవు. సో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు. ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది. చూడాలి ఎలా ఉండబోతుందో.